మంత్రి సీతక్క ఇవాళ ములుగులో పర్యటించారు. మంత్రి అయ్యాక మొదటిసారి అక్కడికి వెళ్లిన ఆమెకు స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. ఏ స్థాయిలో ఉన్నా ములుగుకు ఆడబిడ్డనే అంటూ ఉద్వేగానికి గురయ్యారు. సేవకురాలిగా మూలు ప్రజలకు ఎంతో సేవ చేస్తానని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం తమ కర్తవ్యమన్నారు సీతక్క. ఇవాళ రాజకీయాలకు అతీతంగా సేవా దృక్పథంతో పనిచేస్తూ వచ్చిన మంత్రి అయి కూడా ఈ రోజు ఈ నియోజకవర్గానికి ఆడబిడ్డగా అందరి యొక్క ఆత్మీయ కుటుంబ సభ్యురాలుగానే ఉంటానని మరొకసారి మీకు అందరికీ మాట ఇస్తున్నాను. కేవలం నియోజకవర్గాల అభివృద్ధి అంటే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ అనేటువంటి నమూనాలో చూపించారు తప్ప ఏ ప్రాంతాలకు వాళ్ళ యొక్క 3 నియోజకవర్గాలతో సమానంగా నిధులు ఇవ్వలే. కాబట్టే ఇంకా రాష్ట్రంలో అంతరాలు ఉన్నాయి. రోడ్డు లేని గ్రామాలు ఒక దిక్కున్నాయి, తాగునీటి లేనటువంటి పరిస్థితి ఒక దిక్కుంది, మరి కరెంటు లేనటువంటి గ్రామాలు అనేకం ఉన్నాయి. కానీ వాళ్ళు మాత్రం కొన్నిటిని మాత్రమే చూపించి మేము ఈ రాష్ట్రం అంతా ఇచ్చేసినాం అని చెప్తున్నారు. ఒక్కసారి ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు ఈ గోదావరి పరివాహకంతో పాటు ఇంకా మరి దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఇంకా అభివృద్ధి చెందినటువంటి గ్రామాలు ఎన్నున్నాయో, నియోజకవర్గాలు ఎన్నున్నాయో. కాబట్టి ఖచ్చితంగా రాబోయేది మన యొక్క కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది.